హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీతిరి. ఇది ఎక్కడ ఏందని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఇది వెరీ ఫేమస్ అనమాట. చలో ఇంకా మనం అయితే లోపలికి పోదాం, మొత్తం కూడా చూపిస్తా. ఇది ఎంత బాగుంటుందో టెంపుల్, చాలా అంటే చాలా పెద్దది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. శ్రీ శ్యామ్ బాబా టెంపుల్ అనమాట. ఇది నేను వచ్చిన ఈవినింగ్ కాబట్టి మస్తు అంటే మస్తు ఉంది వైబ్ కదా. చలో చాలా పెద్దది ఇది టెంపుల్, చూసుకోవచ్చు మీ సరౌండింగ్ మొత్తం కూడా. ఇది ఎక్కడ అనుకోవద్దు, ఇది మన హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అనమాట. చలో ఇంకా మనం లోపలికైతే పోదాం. ఫస్ట్ వచ్చేసి మనకైతే వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మంచి దర్శనం కావాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే వీరభద్రస్వామి, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చలో ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా అంటే చాలా ముడుపులు కట్టి ఉంటాయి, చూసుకోవచ్చు మీరు గైస్. ఇక్కడ ఏది అనుకుని ముడుపు కట్టినా ప్రతిదీ జరుగుతుంది. ఇది ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఉంటాడు అనమాట. ఇది కృష్ణుడు టెంపుల్. లోపటంతా కూడా ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా వండర్ఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇసొంటి కూడా మనం ఇంకొక దగ్గర కూడా చూసుకున్నాం. అది వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి ఘాటు శ్యామ్ అనేసి గుడిని అట్లా పేరుతో పిలుస్తారనమాట. ఇక్కడ కూడా శ్యామ్ మందిరే, శ్యామ్ బాబా మందిరే ఇది కూడా. ఇక్కడ మనకు ఇంకా ప్రధానంగా దేవుళ్ళు ఎవరు ఉంటారంటే ఈ టెంపుల్లో రాధాకృష్ణుడు, అండ్ ఇంకా రాముడు, మనకు శివుడు, హనుమంతుడు, వీరభద్రస్వామి కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారనమాట. చలో ఇంకా మనం ఇంకా అంతా కూడా చూపిస్తా. చాలా అంటే చాలా పెద్దది గుడి ఇది. మంచిగా దర్శనం చేసుకోండి గైస్. మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. చలో ఇంకా ఇక్కడ నుంచి ఇది బయటికి వెళ్దాం. ఇదంతా చుట్టుపక్కల చూసుకోవచ్చు. చాలా అంటే చాలా వండర్ఫుల్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికైతే అప్పటి నుంచి మా పాప మస్తు అన్నది, ఇక లేచింది, ఇక ధూమ్ ధూమ్ చేస్తుంది అనమాట. ఇక నా అల్లుడు ఇక చిన్నోడుగా వాడు కూడా రేపటి నుంచి స్కూల్ పోతాడు అన్నట్టుగా బిజీలా ఇక గుడికైతే తీసుకొచ్చేసినాము. మంచిగా సీట్ వచ్చింది వాడికి. ఇక ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట. మెయిన్ థింగ్ అది. ఇక ఇక్కడ అమ్మవారు అనమాట. దర్శనం మంచిగా అయితే తీసుకున్నాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా. నో వర్డ్స్, అసలు వర్డ్స్ లేవు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క గుడికి పోతే ఒక్కొక్క వైబ్ అయితే మాకు కలిగింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే హనుమంతుడు స్పెషల్ కదా, స్పెషల్ వైబ్. ఇంకా ఒక మంచి ఇదే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నాగప్రతిమలు. అదే కాకుండా ఇక్కడ పక్కన చూసుకుంటే మన గోశాల కూడా ఉంది. ఈ గోశాల ఎంత మంచిగా అంటే నీట్ మెయింటైనింగ్. అప్పుడప్పుడు గోశాలకు పోతాం కానీ వాటిని చూస్తేనే మస్తు బాధ అనిపిస్తుంది. ఎంత ఫీడ్ చేసినా సరే వీటితోనైతే వీటిని చూస్తుంటే ఎందుకో ఏమో మనసు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వీటిని చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏదో ఒకలాంటి ఒక మంచి ఫీల్ అయితే అనిపించింది. అసలు వేసుంటే బాధ అయితే ఇంత కూడా లేకుండా అనమాట. ఇక మంచిగా కాసేపు అయితే మా పిల్లలు మంచిగా ఎంజాయ్ అయితే చేసినారు. వాటికి అయితే అట్లా ఇట్లా ఆడుకుంటా టైం అయితే మంచిగా స్పెండ్ చేసినాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు, మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ 5 to 8 వరకు, సమ్టైమ్స్ 9 వరకు కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా రావచ్చు గైస్. ఎంత మంచిగా ఉంటుంది అంటే మంచి వైబ్ అయితే మీకు కూడా ఉంటుంది. మీరు చాలా అంటే చాలా మంచి పాజిటివ్నెస్ అయితే మీకు ఇక్కడ కలుగుతుంది. మస్ట్ విజిట్ అయితే నేనైతే చెప్తున్నాను. ఇదంతా కూడా ఒకప్పుడు ఒక పెద్ద గుట్ట అనమాట. ఆ గుట్టని నార్మల్గా అయితే ఒక టెంపుల్ మంచిగా కట్టినారు. దాని తర్వాత మెల్లమెల్లగా అయితే ఎంత మంచిగా అయితే రెనోవేషన్ అయ్యింది. దాంతో ఇక ఆఫ్టర్ రెనోవేషన్ నేను చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చినాను. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.